ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకి ఇచ్చిన మాటను మనం చదువుకుందాం. 34వ కీర్తన 17వ వాక్యము నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. గమనించండి, ఈ చక్కని విలువైన మాటలు ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరి మొర ఆలకించును? నీతిమంతులుగా మీరు మార్చబడి మీరు మొర పెట్టినప్పుడు ఆయన మీ మొర ఆలకించును. ఒకవేళ ఆయన నీ మొర ఆలకిస్తే, అక్కడ రాసిన మాటలు గమనిస్తే, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈరోజు నిన్ను శ్రమలలో నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు అంటాడు, నీవు నీతిమంతుడిగా మార్చబడి నీతిమంతునిగా ప్రవర్తించి నీతిమంతుని వలె ఉండి నీవు నా సన్నిధిలో మొరపెట్టు, నీకు శ్రమలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని అన్నాడు. అన్న దేవుడు మరొక మాట అంటాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అని అంటే, నీకు ఆయన ఎవరు అని అంటే సమీపముగా ఉండే దేవుడు. విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవెలాగూ ప్రార్థన చేయాలి, ఎలాగూ మొరపెట్టాలంటే, విరిగిన మనస్సుతో నువ్వు మొరపెట్టినప్పుడు, కన్నీటితో నువ్వు మొరపెట్టినప్పుడు, బాధ కలిగి ఆయన పాద సన్నిధిలో తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చుకుంటూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ విరిగిన హృదయము చూడగానే ఆయనంట దూరముగా నిలబడక నీకు సమీపముగా ఉంటాడు. అందుకనే బైబిల్లో మరొక మాట, ఓ చక్కని మాట రాస్తుంది, నీవు మొరపెట్టగా యెహోవా నీకు సమీపముగా ఉంటాడు. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీకు సమీపముగా నిలబడే దేవుడు. నీవు మొరపెట్టగా నీకు ఆసీనుడుగా ఆయన సమీపముగా ఉండి నిశ్చయముగా నీ మొర ఆలకిస్తాడు. తర్వాత మాటను మనం గమనిస్తే, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఈరోజు విరిగి నలిగిన హృదయముతో నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఒకటి సమీపముగా ఉంటాడు, రెండవది నేను రక్షిస్తాడు. మరొక మాటను గమనించండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఏమండి, ఆపదలు ఎవరికి వస్తాయి? నీతిమంతునికే వస్తాయి. బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అందరూ అనుకుంటారు, యేసయ్యను నమ్ముకున్నాను కదా, నాకెందుకు వస్తుంది ఈ పరిస్థితి, ఈ సమస్యలు నాకెందుకు వస్తున్నాయి? అవునండి, నీతిమంతులకే ఆపదలు అనేకములు, నీతిమంతులకే సమస్యలు అనేకములు, నీతిమంతులకే శ్రమలు అనేకములు వస్తాయి. కానీ బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ ఉదయకాలం మీరు గమనించాలి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడు అయితే నీకు అనేకమైన ఆపదలు వస్తాయి. నేను భక్తిగా ఉన్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నాకే రావాలా ఈ శ్రమలు, నాకే రావాలా ఈ పరిస్థితులు? నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను కదా దేవుని సన్నిధిలో, నేను ఎంతగానో నీతిగా జీవిస్తున్నాను కదా, నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తున్నాను, నమ్మకంగా ప్రవర్తిస్తున్నాను, నీతిమంతునిగా ప్రవర్తిస్తున్నాను అని నీ మనసులో అనుకోవచ్చు. అవునండి, మీరు నీతిమంతులే, మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళే, మీ ప్రవర్తన బాగుంది, దేవుని సన్నిధిలో మంచి సాక్ష్యం ఉంది. కానీ ఎందుకు ఈ ఆపదలు వస్తున్నాయి అంటే, నీకు వస్తాయి. కానీ బైబిల్ చెప్తున్న మాట, ఎన్ని వచ్చినా వాటిలో నుండి యెహోవా నిన్ను తప్పించబోతున్నాడు. ఆ మాట గమనించండి, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎవరిని విడిపిస్తాడు? నీ కలిగే ఆపదలన్నిటిలో నుండి విడిపించే దేవుడు నీతిమంతుని ఆపదల్లో పడకుండా విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఆపదలు వచ్చినప్పుడు అధైర్యపడబాకండి, శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడబాకండి, ఇబ్బందులు కలిగినప్పుడు అధైర్యపడబాకండి. మనకు వస్తాయి శ్రమలు, ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నిటిలో నువ్వు చేతులు ఆయన వైపు ఎత్తగలిగితే వాటన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఇంకో మాట గమనించండి, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఆమేన్ చెప్తారా అందరూ? హల్లెలూయా. గమనించండి మాట, ఆయన వాని ఎముకలన్నిటినీ
కాపాడును, వాటిలో ఒక్కటి కూడా విరిగిపోదంట. ఈరోజు నేను కాపాడే దేవుడు, నీ ఎముకలను కాపాడే దేవుడు, వెర్రగ కొట్టకుండా కాపాడగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీ ఎముకలు విరగకుండా కాపాడగలిగిన సర్వేశ్వరుడైన యేసు క్రీస్తు నీ జీవితములకు ఉన్నతమైన కార్యములు చెయ్యనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా నీకు స్తోత్రం. అవును ప్రభా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన చక్కని విలువైన మాటను బట్టి స్తోత్రం. నీతిమంతులైన వారి మొర ఆలకిస్తానని, నిశ్చయముగా వారికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుండి విడిపిస్తానని ఈరోజు ఇచ్చిన ఈ అమూల్యమైన విలువైన మాటను బట్టి స్తుతిస్తున్నాను. నిశ్చయముగా మా జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలు జరిపించి మా ఎముకలు ఏవి కూడా విరగకుండా దానిని కాపాడుతానని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రము చెల్లిస్తూ, ఈ దినాన ప్రభా మా విశ్వాసుల కుటుంబాల్లో, మా సేవకుల కుటుంబాల్లో మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన ప్రమాణముతో కూడిన మాటను బట్టి స్తుతిస్తూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులు చేజారిన చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా.